సో ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. సో ఫ్రెండ్స్ రీసెంట్గా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జీడిఎస్ పోస్టులకు ఒక భారీ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్ ద్వారా 44,228 పోస్టులు అయితే ఫిల్అప్ చేయబోతున్నారు. అది మీకు తెలిసే ఉంటుంది. జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అనమాట. ఓకే, సో కాబట్టి మీలో ఎంతమంది ఈ జాబ్కి అప్లై చేసుకున్నారో వెంటనే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు టైప్ చేయండి. ఒకవేళ మీరు అప్లై చేసుకోమంటే అప్లైడ్ అని చెప్పేసి టైప్ చేయండి. మన వీడియోలో ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకున్నారో సో వీళ్ళకు రిజల్ట్స్ రిలీజ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తెలుసుకుందాం. దాంతోపాటు మన వీడియోలో మెరిట్ లిస్ట్ గురించి తెలుసుకుందాం. సో మెరిట్ లిస్ట్ అంటే ఏం లేదు, అప్లై చేసుకున్న వాళ్ళల్లో ఎవరైతే జాబ్స్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ లిస్ట్ అనమాట. మెరిట్ ప్రకారంగా వాళ్ళ లిస్ట్ మనకి రిలీజ్ చేస్తారు. ఓకే, సో లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అని చెప్పేసి రిలీజ్ చేస్తారనమాట. ఆ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. కాబట్టి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వేస్తుంటే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. ఓకేనా, చూడండి. సో మెరిట్ లిస్ట్ మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి, ఫస్ట్ మనకి ఇక్కడ డివిజన్ అయితే మెన్షన్ చేస్తారు, దాని తర్వాత ఆఫీస్ మెన్షన్ చేస్తారు, దాని తర్వాత ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ మెన్షన్ చేస్తారు. చూడండి, డక్ సేవక్, తర్వాత బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఈ విధంగా అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనకు పోస్ట్ నేమ్ అయితే మెన్షన్ వాళ్ళ అంటే ఆఫీస్ పేరు, ఇక్కడ పోస్ట్ నేమ్ మెన్షన్ చేసి ఉంటారు. దాని తర్వాత పోస్ట్ కమ్యూనిటీ వాళ్ళ క్యాస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబర్, వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే వాళ్ళ పేరు ఉండదు కానీ సో వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది. మనం రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారంగా చెక్ చేసుకోవాలి మన పేరు ఉందా లేదని చెప్పేసి. చూడండి, వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇదే. తర్వాత వాళ్ళకి వచ్చిన మార్క్స్ అనమాట, పర్సంటేజ్ వైజ్గా. చూడండి, 100%, 100% వైజ్. నెక్స్ట్ డాక్యుమెంట్స్ టు బి వెరిఫైడ్ విత్. సో వీళ్ళకు జాబ్ వచ్చింది కాబట్టి వీళ్ళ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తారు. ఎక్కడ? ఈ లొకేషన్లో అన్నమాట, విశాఖపట్నం డివిజన్, ఆంధ్రప్రదేశ్. సో మీకు కనుక మీరు కూడా ఇలా చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ చెక్ చేసుకోవాలి, మీకు మీ పేరు ఉందా లేదని చెప్పేసి. ఎదురుగా ఇక్కడ మనకి లొకేషన్ అయితే ఇచ్చింటే ఆ లొకేషన్లో మీరు వెళ్ళి మీ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు వెరిఫికేషన్ అయితే చేయించుకొని సరిపోతుంది, ఇంకేముండదు అనమాట. ఓకేనా, ఎస్. సో ఇది మెరిట్ లిస్ట్ అనమాట. ఇది లాస్ట్ ఇయర్ మెరిట్ లిస్ట్. ఇది మనకు ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో ఇక చూడండి, జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ అనమాట. సో ఈ రోజు వరకు మనకు టైం అయితే ఉంది. ఈరోజు మీ అప్లికేషన్ అనేది ఎడిటింగ్ చేసుకోవడానికి టైం అయితే ఇచ్చారు ఈ రోజు వరకు. నెక్స్ట్ దీని తర్వాత రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేస్తారు. రిజల్ట్స్ అంటే ఏం లేదు, మెరిట్ లిస్ట్ అనౌన్స్మెంట్ చేస్తారు. సో మెరిట్ లిస్ట్ అనౌన్స్మెంట్ ఎప్పుడు చేస్తారు అని చూస్తే కనుక మనము లాస్ట్ ఇయర్ లేకపోతే అంతకుముందు ఇయర్ ఒకసారి గమనిస్తే, సో లాస్ట్ ఇయర్ మనకు మెరిట్ లిస్ట్ అనౌన్స్మెంట్ చేయడానికి 20 days టైం పట్టింది. అంతకుముందు ఇయర్ మెరిట్ లిస్ట్ అనౌన్స్మెంట్ చేయడానికి అంటే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేయడానికి 15 days టైం పట్టింది. సో దీని ప్రకారంగా చూస్తే అంటే ఈ ఇయర్లో ఆగస్ట్ మంత్ లాస్ట్ వీక్లో మనకు రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ ఆగస్ట్ లాస్ట్ వీక్లో రాకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అయినా మ్యాక్సిమం మనకు రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా, సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. సో ఈ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని డైరెక్ట్గా మీరు మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయించుకుంటే సరిపోతుంది, ఇంకేం ఉండదు. ఓకేనా, సో ఇది థ్యాంక్ యూ.